ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ శుభోదయం, శుభ గురువారం, శుభోదయ శుభాకాంక్షలతో రోజులాగానే ఒక చక్కటి మంచి విషయాన్ని మనం ఈరోజు పంచుకుందాం. మరి విషయంలోకి వచ్చేస్తే జీమూత వాహనుడి కథ మనం ఈరోజు శుభోదయాన్న చెప్పుకుందాము. ఇది ఎప్పుడో నా చిన్నప్పుడు పాఠ్యాంశంలో చదివిన విషయం ఇవాళ నేను మీతో పంచుకోగలుగుతున్నాను. ఏ తరగతిలో చదివానో గుర్తులేదు, కానీ మా తెలుగు పాఠ్యాంశంలో ఈ విషయం గురించి చదువుకున్నాను. మరి ఈ విషయాన్ని ఇవాళ మనం పంచుకుందాము. మరి విషయంలోకి వచ్చేస్తే జీమూత వాహనుడి కథ. పాము అన్న మాట వినిపిస్తే చాలు మనకి కలవరం ఎత్తిపోతుంది, కంపరం ఎత్తిపోతుంది. పాము కనిపిస్తే దాని అంతు చూసేదాకా నిద్రపోము. ఇక ఈ రోజుల్లో త్యాగం అన్న మాట కూడా మూర్ఖత్వానికి మారుపేరుగా నిలిచిపోయింది. అలాంటిది ఒక పాము కోసం ఓ రాకుమారుడు తన జీవితాన్ని పణంగా పెట్టిన కథ వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అదే జీమూత వాహనుడి కథ. పూర్వం జీమూత కేతువు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయన కుమారుడే జీమూత వాహనుడు. నా కుమారుడైన జీమూత వాహనుడు చిన్నప్పటి నుంచి రాజ్య ప్రజల పట్లే కాకుండా అన్ని ప్రాణుల పట్ల కూడా కారుణ్యంతో ఉండేవాడు. తండ్రి తర్వాత రాజ్యాన్ని పాలించేది తానేనన్న అహంకారం కానీ, తన మాటకు ఎదురు లేదన్న దుడుకు స్వభావం కానీ అతనిలో లేశమైనా కనిపించేవి కావు. చక్రవర్తి వయసు మీద పడగానే తన రాజ్యభారాన్ని జీమూత వాహనుడికి అందించి వానప్రస్థానానికి బయలుదేరాడు. తల్లిదండ్రుల పట్ల అనురాగం కలిగిన జీమూత వాహనుడు తరచూ వారిని సేవించుకునేందుకు అడవిలో ఉన్న పర్ణశాలకు చేరుకునేవాడు. ఒకసారి అడవిలో విశ్వవసు అనే రాజుగారి కుమార్తె అయిన మలయవ్వతిని చూసి ప్రేమలో పడ్డాడు జీమూత వాహనుడు. ఆమె ఫలానా రాజుగారి కుమార్తె అన్న విషయం అతనికి తెలియదు. తనను జీమూత వాహనుడు చూసిన విషయం మలయవతికి తెలియదు. కానీ నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు, వారితో పెళ్లి చేస్తాం అని మలయవతి అన్నగారైన మిత్రవసు అడిగినప్పుడు, ఈ ప్రపంచంలోకెల్లా ఉత్తముడైన జీమూత వాహనుడినే నేను పెళ్లి చేసుకుంటాను అని తన మనసులోని మాటను చెప్తుంది. మలయవతి తన చెల్లెలి కోరికని నెరవేర్చేందుకు జీమూత వాహనుడి దగ్గరికి బయలుదేరతాడు మిత్రవసు. కానీ తాను అడవిలో ఒక అందగత్తెను చూశానని, ఆమెని తప్ప వేరెవ్వరిని వివాహం చేసుకోలేనని కొండబద్దలు కొడతాడు జీమూత వాహనుడు. తనను వివాహం చేసుకునేందుకు జీమూత వాహనుడు తిరస్కరించాడని తెలియగానే ఆత్మహత్యకు పాల్పడుతుంది మలయవతి. ఆఖరి నిమిషంలో అసలు విషయం తెలియడంతో వారి ప్రేమ కథ సుఖాంతమవుతుంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతోంది. ఒకరోజు జీమూతుడు అడవిలో విహారం చేస్తుండగా ఒక తెల్లని గుట్ట కనిపించింది. అదేమిటా అని కుతూహలంతో దగ్గరికి వెళ్ళి చూసిన అతను అవన్నీ ఎముకల పోగులు అని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ఇంతలో అతనికి ఎవరో ఏడుస్తున్నట్టు పెద్ద శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దాన్ని అనుసరించిన జీమూత వాహనుడికి ఒక ముసలి పాముని కనిపిస్తుంది. అమ్మా, నువ్వెవరు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. ఆ ఎముకల గుట్ట ఏమిటి అని అడుగుతాడు ఆ జీమూతుడు. ఏం చెప్పమంటారు, ఆ విష్ణుమూర్తికి వాహనమైన గరుత్మంతుడు మా జాతిని నిర్మూలించేందుకు కంకణం కట్టుకున్నాడు. రోజు మా మీద పడి మమ్మల్ని చీల్చి చెండాడుతున్నాడు. అతని బాధ తట్టుకోలేని మేము ఇలా రోజు మా మీద పడి అలజడిని కలిగించవద్దని, రోజు మాలో ఎవరో ఒకరు స్వచ్ఛందంగా నికాహారంగా మారుతామని వేడుకున్నాము. రేపు నా కుమారుడైన శంఖచూడుని వంతు, అందుకే ఈ వేదన అని చెప్పుకొచ్చింది ఆ వృద్ధురాలు. ఆ మాటలు విన్న జీమూత వాహనుడే మనసు కరిగిపోయింది. తాను జీవితంలో అన్ని సుఖాలను అనుభవించేశాడు, సకల భోగాలను అనుభవించాడు. పైగా గరుత్మంతుని హింస ఇలాగే కొనసాగితే ఈ ప్రపంచంలో పాము అన్న ప్రాణి ఏది మిగలదు. శంఖచూడునికి బదులుగా తను గనక గరుత్మంతునికి ఆహారంగా మారితే అతని ప్రాణాన్ని కాపాడడమే కాదు, ఒక జాతి నాశనం కాకుండా రక్షించినట్లవుతుందని ఇలా పరి విధాలుగా ఆలోచించిన జీమూత వాహనుడు శంఖచూడునికి బదులుగా మర్నాడు తానే గరుత్మంతునికి ఆహారంగా మారేందుకు సిద్ధపడ్డాడు. మర్నాడు గరుత్మంతుడు అనుకున్న సమయానికి రానే వచ్చాడు. భారీ కాయుడైన గరుత్మంతునికి బలిపీఠం మీద ఉన్నది ఎవరో తెలియలేదు. తన మానాన తాను ఆ శరీరాన్ని పొడిచి తినసాగాడు.
ఇంతలో అక్కడికి చేరుకున్నాడు మిత్రవసువు. గరుత్మంతా, నీ ముందు ఎవరు ఉన్నారో కూడా పరిశీలించుకోకుండా కళ్ళు మూసుకుపోయాయా? నీ కాలి కింద ఉన్నది నాలాంటి మనిషి కానీ పాము కాదు. దయచేసి అతన్ని వదిలిపెట్టు. ఒక అల్పమైన ప్రాణి కోసం తన జీవితాన్నే బలి ఇవ్వడానికి సిద్ధపడిన అతన్ని త్యాగాన్ని గుర్తించు అని వేడుకున్నాడు. మిత్రవసువు మాటలకి కింద చూసిన గరుత్మంతునికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. కానీ జీమూత వాహనుడిలో ప్రాణం అప్పటికే అడుగంటింది. చేసిన తప్పుకి తనను తాను తెగ నిందించుకున్నాడు గరుత్మంతుడు. కానీ ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న జీమూత వాహనుడి కుటుంబం బోరున విలపించసాగింది. వారే దుఃఖాన్ని చూసిన గరుత్మంతుడికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే స్వర్గలోకంలోకి వెళ్ళి అమృత భాండాన్ని తీసుకొచ్చాడు. దానితో జీమూత వాహనుడిలో కొడగట్టిన ప్రాణం తిరిగి మేల్కొంది. తన ప్రాణాలను తిరిగి దక్కించుకున్న జీమూత వాహనుడు సంతోషించలేదు సరికదా, సాటి జీవుల నిరంతర గరుత్మంతునికి ఆహారంగా మారుతుంటే దాన్ని చూస్తూ గడిపే ఈ జీవితం ఎందుకు అని దుఃఖించాడు. జీమూత వాహనుడి దుఃఖం గరుత్మంతునిలో సైతం పరివర్తన కలిగించింది. ఇక మీదట తాను పాముల జోలికి పోనని జీమూత వాహనునికి వాగ్దానం చేశాడు. అంతేకాదు, తాను తెచ్చిన అమృతాన్ని ఆ ఎముకల గుట్ట మీద పోసి చంపిన పాములన్నింటినీ తిరిగి బతికించాడు. అలాగా ప్రాణం ఎవరిదైనా ఒకటే అని నిరూపించిన జీమూత వాహనుడు తన దీక్షతో ఏకంగా ఒక జాతినే కాపాడిన వాడయ్యాడు. ఇదండి జీమూత వాహనుడి కథ. మరి అందరికీ ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల శుభోదయ శుభాకాంక్షలతో.